హలో ఎవ్రీవన్. మీరు చూస్తున్నది మా ఛానల్. మీ ఇంటిలో మీ ఆరోగ్యం. ఈరోజు మీకు పాయసం రెసిపీ చూపిస్తున్నాం. పాయసం అంటే అందరికీ గుర్తు వచ్చేది సేమియా పాయసం అనుకుంటారు. కానీ ఇది బియ్యం పాయసం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటరు, బోన్ మిల్క్ అయితే మంచి రుచి ఉంటుంది, బెల్లం తురుగు 1/2 కప్, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 1 టేబుల్ స్పూన్స్, కుంకుమ పువ్వు చిటికెడు. తయారీ విధానం: మొదట మనము బియ్యం శుభ్రంగా కడిగి 20-30 నిమిషాలు కడిగి నానబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి పాలు బాగా మరిగించాలి. అంటే ఒక పొంగు వచ్చి 2 మినిట్స్ సిమ్లో పెట్టాలి. దానిలో మనం ముందుగా నానబెట్టిన బియ్యంని పాలల్లో కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఇక్కడ రైస్ ఉడుకుతుండగా మనం మరొక ప్యాన్లో గ్యాస్ సిమ్లో పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. మధ్యలో పాలు అడుగంటకుండా కలబెట్టాలి. రైస్ మెత్తగా ఉడికినప్పుడు పాలు చిక్కబడే వరకు ఉడికించాలి. తర్వాత బెల్లం తురిమేసి బాగా బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలిపి కుంకుమ పువ్వు ఉంటే వేయచ్చు, లేకపోతే ఆప్షన్. కలర్ బాగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. చివరగా జీడిపప్పు, కిస్మిస్ వేసి వేడిగా పాయసం సర్వ్ చేయొచ్చు, లేదా చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చామండి, చూడండి. మీకు బియ్యం పాయసం నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.